శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 47వ శ్లోకం. అనిర్విణ్ణః స్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమః క్షామః సమీహనః. అనిర్విణ్ణః స్తవిష్టో. అనిర్విణ్ణః అంటే వేదన లేనివాడు. స్తవిష్టః అంటే విరాట్ రూపమై భాషించువాడు. అభూహు అంటే పుట్టుక లేనివాడు. ధర్మయూపః అంటే ధర్మములన్నీ తనయందే ఉన్నవాడు. మహామకః అంటే యజ్ఞస్వరూపుడు. నక్షత్రనేమిః అంటే జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు. నక్షత్రి అంటే చంద్రరూపమున భాషించువాడు. క్షమః అంటే సహనశీలుడు. క్షామః సర్వము నశించినను తాను క్షయమెరుగక మిగిలి ఉండువాడు. సమీహనః సర్వభూతహితమును కోరువాడు అని. ఈ శ్లోకంలో మనకి 435వ నామం నుంచి 444వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. అనిర్విణ్ణః స్తవిష్టో భూధర్మయూపో మహామకః నక్షత్రనేమి నక్షత్రీ క్షమః క్షామః సమీహనః అంటే సృష్టి స్థితి సంహారములను జగద్వ్యాపారములను చేయుచు విరామము లేకుండా ఉండువాడు, వేదన లేనివాడు అని. విరాట్ రూపముతో ఉన్నవాడు, ధ్రువునికి ఆధారమైనట్లు అందరికీ ఆధారమైనవాడు, పుట్టుక లేనివాడు, ధర్మమును తత్వమును శిరస్సుగా చేర్చుకొనివాడు అంటే ధర్మము అనే తత్వాన్ని శిరస్సుగా చేర్చుకొనివాడు అంటే ధర్మములన్నీ తనయందే ఉన్నవాడు. ధర్మ శరీరుడు కనుక యజ్ఞమును అవయవముగా కలవాడు అంటే యజ్ఞస్వరూపుడు అని. జ్యోతిష్ చక్రమును ప్రవర్తింపచేయువాడు, నక్షత్ర రూపమును ధరించువాడు, చంద్రరూపమున భాషించువాడు, సమస్త భూభారమును అనాయాసముగా వహించువాడు, సహనశీలుడు. అంతేకాదు సమస్త వికారములను శాసించి స్వస్వరూపమును ఉండునట్టి జీవుడు. సర్వము నశించినను తాను క్షయమెరుగక మిగిలి ఉండువాడు అని. ఇంకా సృష్ట్యాదుల నిమిత్తము చక్కగా ప్రయత్నించువాడు అంటే సర్వభూత హితమును కోరువాడు అయినటువంటి ఆ పరమాత్మనికి ప్రణామములు అని. స్వస్తి.